వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మంచి ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. మనకు జనరల్గా రైతులు డిఫరెంట్ క్రాప్స్ వేస్తుంటారు. బీర, కాకెర, సరద వంకాయ, కీర, దోస, ఎటువంటి క్రాప్స్ అయినా మీరు మిర్చి ఎటువంటి క్రాప్స్ వేసినా మీకు ప్లాంటేషన్ చేసిన ఒక 2 నుండి 3 రోజులు తర్వాత అంటే ఒక 3 to 4 డేస్ తర్వాత మొలకెత్తిన తర్వాత మనకు దాదాపు 10 to 15 డేస్ మధ్యలో అంటే 3 నుండి 4 ఆకుల దశలో కంపల్సరీగా మనకు ఆ దశ నుండే మనకు తెల్లదోమ కానీ, త్రిప్స్ కానీ, పచ్చదోమ కానీ, లీఫ్ మైనర్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేది మనకు మంచి ఒక ఇన్సెక్టిసైడ్ ఉంది. సో మెయిన్గా ఆ ఇన్సెక్టిసైడ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మనకు తెల్లదోమ ఎఫెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ మనం 10 to 15 డేస్ ప్లాంటేషన్ చేసిన లేదా విత్తిన 10 నుండి 15 రోజుల నుండి మనము ప్రతి 4 నుండి 5 రోజులకు, వారం రోజులకు కంపల్సరీ స్ప్రేలు అనేది చేస్తుండాలి. సో డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్, డిఫరెంట్ ఫంగిసైడ్స్ మనము దాన్ని బట్టి మనము ఆ ఇన్సెక్టిసైడ్ని బట్టి స్ప్రే చేస్తుండాలి. ముఖ్యంగా మనకు ఈ 10-15 రోజుల దశలో అంటే 4 నుండి 5 ఆకుల దశ వచ్చినప్పుడు కంపల్సరీగా త్రిప్స్ కానీ లేదా వైట్ ఫ్లై అంటే తెల్లదోమ కానీ, లీఫ్ మైనర్ కానీ, పచ్చదోమ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు అయితే లీఫ్ మైనర్ అంటే పంటలను బట్టి టమాటా, బీర, కాకర ఇవి తీసుకున్నట్టయితే లీఫ్ మైనర్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత త్రిప్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనకు ఈ మిర్చిని తీసుకున్నట్టయితే త్రిప్స్, వంకాయని తీసుకున్నట్టయితే త్రిప్స్, తర్వాత పచ్చదోమ, తెల్లదోమ ఈ విధంగా మనకు డిఫరెంట్గా కొన్ని ఎక్కువ మొత్తంలో కొంత తక్కువ అంటే మనకు విధంగా మనకు ఏర్పడతాయి డిసీజ్ అనేటంటే ఎఫెక్ట్ అవుతాయి. అయితే జనరల్గా వచ్చే ఈ 4 రకాల వాటిని కంట్రోల్ చేయాలంటే తెల్లదోమను, త్రిప్స్ను, తర్వాత లీఫ్ మైనర్ను, పచ్చదోమను ఈ 4టిని మనకు కంప్లీట్గా మనకు ఇది క్యూర్ చేయాలంటే ఇన్సెక్టిసైడ్ బేయర్ కంపెనీకి చెందిన ఎడ్మైర్ అనే ఇన్సెక్టిసైడ్. ఈ ఎడ్మైర్ జనరల్గా ఇమిడాక్లోప్రిడ్ 70% వెటబుల్ గ్రాన్యువల్ WG రూపంలో మనకు 70% ఇమిడాక్లోప్రిడ్ అనేది ఉంటుంది. ఎడ్మైర్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అయితే ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు జనరల్గా మిడా రూపంలో మనకు కాన్ఫిడార్ సూపర్ రూపంలో ఇమిడాక్లోప్రిడ్తో అందులో 17.8% ఉంటుంది కాన్ఫిడార్లో. అదే లెసెంటా అనేది దొరుకుతుంది, అందులో 40% ఉంటుంది. తర్వాత ఇది మనకు సోలోమాన్ అనేది ఒకటి దొరుకుతుంది, అందులో కూడా ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది. నెక్స్ట్ అంటే డిఫరెంట్ దాంట్లో మనకు ఇమిడాక్లోప్రిడ్ అనేది డిఫరెంట్ కాంబినేషన్లో మనకు దొరికే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇది మనకు పోలీస్ అనే ఒకటి ఇన్సెక్టిసైడ్ ఉంటుంది. పోలీసులో కూడా ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది, 40% ఉంటుంది అందులో. సో వీటిని మనము కరెక్ట్గా స్ప్రే చేసినట్టయితే మనకు డిసీజ్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కూడా బాగానే పనిచేస్తాయి. బట్ మనకు స్టార్టింగ్ స్టేజ్లో అంటే మనకు 15 డేస్ 10-15 రోజుల స్టేజ్లో మొక్క ఆకులు లేతగా చాలా గ్రీనిష్గా ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడ్మైర్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది. సో ఇందులో ఇమిడాక్లోప్రిడ్ 70% మనకు ఉంటుంది. సో ఇందులో ఇది వచ్చేసి మనకు ఈ త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది, తెల్లదోమను కంట్రోల్ చేస్తుంది, లీఫ్ మైనర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఇది మనకు డోసేజ్ వచ్చేసి మనకు ఒక పంపుకు 4 గ్రాములు వాడాలి. అంటే మనకు 2 grams ప్యాకెట్ మనకు దొరుకుతాయి. ఇవి దొరికేటి 2 grams ఒకటి, 30 grams, 75 grams, 150 grams ఈ డిఫరెంట్ క్వాంటిటీలో దొరుకుతాయి. ఒక పంపుకు 15 నుండి 20 లీటర్ల పంపుకు 3 నుండి 4 గ్రాములు లేదా ప్రివెంటివ్గా అయితే 3 గ్రాములు వాడవచ్చు. లేదా ఎఫెక్ట్ అయింది కొద్దిగా మనకు డిసీజ్ అనేది అబ్జర్వ్ చేయగలిగినాము అంటే మాత్రం కంపల్సరీగా 4 నుండి 5 గ్రాములు పంపుకు వాడాలి. 200 లీటర్లకు అయితే మనకు 40 నుండి 50 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల డ్రమ్లో కలిపి వాడుకోవాలి. కంపల్సరీగా ఈ విధంగా మనం స్ప్రే చేసినట్లయితే వాడుకొని డోసేజ్ను మనకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా వచ్చేసి మనకు ఇది మనకు స్ప్రే చేస్తే మనకి ఈ ఇన్సెక్టిసైడ్ తెల్లదోమ, తర్వాత త్రిప్స్, లీఫ్ మైనర్ పోవడమే కాకుండా మనకు ఈ ఆకులు అనేటివి గ్రీనిష్ రావడానికి, ఎందుకంటే ఇది ఫోటో సిస్టమ్ ఇందులో ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ కూడా ఫోటోటానిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది మొక్క ఆకులు గ్రీనిష్గా రావడానికి, లేత ఆకుపచ్చలో రావడానికి ఎడ్మైర్ అనేది మనకు సహాయపడుతుంది. సో ఇది మనకు కంపల్సరీగా ఒకసారి పంటపై 15 రోజుల టైంలో మనం స్ప్రే చేసుకోవాలి ఎడ్మైర్ను, 15 నుండి 20 రోజులు. తర్వాత మీకు ఒక 15 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎడ్మైర్ మళ్ళీ స్ప్రే చేయవద్దు. 1 వీక్లో ఒక 15 ఏదైనా ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ ఒకసారి స్ప్రే చేస్తే మినిమం అదే సేమ్ ఫంగిసైడ్ స్ప్రే చేయడానికి 15 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఈ విధంగా ఎడ్మైర్ను మళ్ళీ రెండోసారి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు 15 డేస్ గ్యాప్తో. మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మనకు ఈ పై ముడత, కింది ముడత వీటి వల్ల వచ్చేది మనకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లీఫ్ మైనర్కు మనం అబాసిన్ అనేది వాడతాం, అదేంది మైట్స్ పోతుంది దాంతో. తర్వాత ఈ లీఫ్ మైనర్ అనేది కూడా
కూడా పోయే అవకాశం ఉంటుంది, ఆకు తొలుచు పురుగు, మిగతాయి పోవు. ఈ విధంగా మనకు ఇప్పుడు కాన్ఫిడార్ ఉంది, అది ఒక మనకు దీన్ని త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది. కాన్ఫిడార్ అనేది తెల్లదోమను అంత సమర్థవంతంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సోలమాన్ కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ను. ముఖ్యంగా అది పురుగు త్రిప్స్ రెండింటికి ఉపయోగపడుతుంది సోలమాన్. అంటే డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ అడ్మైర్ మాత్రము 70% అనేది ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు తెల్లదోమకు, పచ్చదోమకు, లీఫ్ మైనర్కు, తర్వాత వచ్చేసి మనకు దీనికి పనిచేస్తుంది తెల్లదోమ, పచ్చదోమ, త్రిప్స్కు. ఈ త్రిప్స్, తెల్లదోమ, పచ్చదోమ, లీఫ్ మైనర్ నాలుగిటికి సమర్థవంతంగా పనిచేస్తుంది. లేదు ఇప్పుడు ఇది స్ప్రే చేస్తారు, రెడ్ మైనర్ స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత ఒక 4-5 రోజుల గ్యాప్లో మళ్ళీ ఇది కంట్రోల్ కాలేదు అనుకుంటే, లీఫ్ మైనర్ ఉంది ఇది దీంతో కంట్రోల్ కాలేదు అనుకుంటే, ఒకవేళ ఎక్కువ ఉధృతుంది అంటే అబాసిన్ కూడా వాడుకోవచ్చు. అబాసిన్ వాడితే కూడా లీఫ్ మైనర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ దశలో మాత్రం ఇది ఈ అన్నిటికీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బేయర్ కంపెనీకి చెందింది. ఇది మనం స్ప్రే చేసిన వెంటనే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసిన వెంటనే మనం కంప్లీట్ ఆకు మొత్తం విస్తరించి, మనం ఏదైతే ఎక్కడైతే ఆకు పైన మందు పడుతుందో అదే ప్లేస్లో కాకుండా ఆకు మొత్తం విస్తరించి ట్రాన్స్మిలెనార్ యాక్షన్ కూడా ఉంటుంది ఇందులో. స్ప్రెడ్ ఇది మనకు సిస్టమేటిక్ కాబట్టి ఇన్సెక్టిసైడ్ మొత్తం ఆకు మొక్క భాగాలన్నిటికీ స్ప్రెడ్ అయ్యి, అంటే విస్తరించి స్ప్రెడ్ అయ్యి మనకు ఏ భాగంలో మనకు త్రిప్స్ కానీ, తెల్లదోమ కానీ, లీఫ్ మైనర్ అటాక్ ఉన్నా అవి మొత్తానికే పోయే అవకాశం ఉంటుంది, నిర్మూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఇన్సెక్టిసైడ్ అడ్మైర్ కాబట్టి రైతు సోదరులు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది మనకు డిఫరెంట్ డోసేల్లో దొరుకుతుంది. కంపల్సరీగా లేట్ చేయకుండా కంపల్సరీ ఇది వాడేటప్పుడు వీలైతే ప్రతి దానిలో కూడా మీరు స్ప్రెడ్డర్ అనేది కలపండి. ఆ స్ప్రెడ్డర్ కలిపినట్లయితే మనం స్ప్రే చేసే మందు 100% ఎఫెక్టివ్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్ప్రెడ్డర్లో మనకు అప్సా 80 అనేది దొరుకుతుంది. దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లాస్ట్లో లింక్ ఇస్తే అది చూడండి. అప్సా 80 కూడా మీరు వాడండి. ఏవైనా మీకు ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏవైనా దొరకకపోతే, అప్సా కానీ ఇటువంటి ఏవైనా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి చెప్పిన మందులు కానీ ఏవైనా దొరకకపోతే నాకు కంపల్సరీ కామెంట్లు అడగండి. నా నంబర్ మెసేజ్ పెడతా, డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. దాన్ని మీకు పంపించడం కానీ, వారి నెంబర్ ఇవ్వడం కానీ, వారి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ కంపల్సరీ చేస్తా. మీకు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి రైతుకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ప్లస్ వాటికి కావాల్సిన మందులు కూడా దానికి సంబంధించిన ఏమైనా మెటీరియల్ దొరకకుండా వేరే వారి ద్వారా కానీ నా ద్వారా కానీ మీకు పంపించే అవకాశం ఉంటుంది, ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, తర్వాత లైక్ చేయండి, వాట్సాప్ మీ గ్రూపులో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా వేరే రైతు సోదరులకు కూడా ఉపయోగపడుతుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇంకా వేరే వీడియోలు చేస్తుంటా, ముందు మంచి వీడియోలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి. నేను వీడియో చేయగానే మీకు యూట్యూబ్లో కనబడుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనబడేది, మళ్ళీ మీకు వీడియో అనేది దొరికే అవకాశం, అంటే చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇది వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.